హాయ్ అండి. చాలా ఈజీగా, సింపుల్‌గా హోమ్‌మేడ్ బోర్న్‌విటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి, ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు కప్పు బాదం పప్పులు వేసి 1 నిమిషం ఉండనివ్వాలి. 1 నిమిషానికి పొట్టు ఇలా ముడుచుకున్నట్టు ఉంటుంది. వెంటనే తీసేసి ఒక ప్లేట్‌లోకి వేసి, పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ లో ఈ బాదం పప్పును వేసి లో ఫ్లేమ్ లో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పాన్ లో అరకప్పు జీడిపప్పు పలుకులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే పాన్ లో 4 కప్పులు పూల్ మకానా వేసి లో ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో బాదం పప్పులు జీడిపప్పు పలుకులు వేసి మధ్య మధ్యలో ఆపుతూ మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూగా వేస్తే ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇలా పొడి పొడిగా వేసి ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకొని ఇదే మిక్సీ జార్ లో పూల్ మకానా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ బౌల్ లో వేసుకోండి. ఈ మిశ్రమంలో నుంచి 2 గరిటెలు మిక్సీ జార్ లో వేసుకొని ఇందులో హాఫ్ కప్ కోకో పౌడర్, 2 కప్పులు బెల్లం పొడి వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసి అంతా కలిసేలా కలుపుకోండి. ఒకవేళ మీకు కొంచెం బరకగా అనిపిస్తే జల్లెడ పట్టి మళ్ళీ మిక్సీ వేసి జల్లెడ పట్టుకోండి. అంతే అండి.